నిన్ను తూకంలో వేసి తూచగా నువ్వు తక్కువ వాడిగా కనిపించావు. నిన్ను తూకంలో వేస్తాడట, నిన్ను తూకంలో పెడతాడట. నిన్ను తూకంలో పెట్టాడంటే అర్థం ఏంటి? ఒక త్రాసులో నిన్ను పెడతాడు, మరి ఇంకో త్రాసులో ఎవరు ఉంటారు? జోకాలు కదా, తూకం వేయాలిగా. తూకం వేయాలని నిన్ను తూకుతాడు. నిన్ను తూకం వేసినప్పుడు ఏ మెజర్మెంట్, ఏ కొలతను బట్టి నువ్వు తూకం వేస్తాడు? చాలాసార్లు చాలామంది అనుకుంటూ ఉంటారు, సంఘంలో అవిశ్వాసి బూతులాడతాడు, కొట్లాడుకుంటాడు, మనుషులు ఎప్పుడు కక్ష ద్వేషంతో ఉంటాడు, ఆయన కంటే నేను బెటర్, నేను బాగానే ఉన్నాను అని ఆలోచన మీకు రావచ్చు. నేను చెప్పే సమాచారం ఏంటంటే, మీరు ఎంత బాగున్నా వాళ్ళతో వీళ్ళతో కాదు పోల్చుకోవాల్సింది. వాళ్ళకంటే బాగున్నాను, వీళ్ళకంటే బాగున్నాను కాదు. నిన్ను తూకం వేస్తున్నప్పుడు మరో ప్రక్కన సాక్షాత్తు యేసుక్రీస్తే ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. నేను తూకం వేసినప్పుడు ఎక్కడ తూగాలో తెలుసా? క్రీస్తు యేసునకు కలిగిన ఆ సంపూర్ణతకి సమానత్వం, అలా తూగాలి. అలా తూగినప్పుడే నీ కొరకు దేవుడు సిద్ధపరిచిన రాజ్యంలో నువ్వు ప్రవేశించగలవు. నువ్వు కొరతగా ఉంటే దేవుని రాజ్యానికి నువ్వు వారసుడవు కాలేవు. అందుకనే మన టార్గెట్ ఏంటో తెలుసా? క్రీస్తు యేసులా మన మనసు మారాలి. అందరూ ఆమేనన్నారా? కసితో వైరాగ్యంతో చెప్తారా? ఆమేన్, ఆమేన్. మన బాధ్యత అది, మన ఆకలి దాహం అది. నన్ను కొలవటానికి ఏదో ఒక వ్యక్తిని తీసుకోడు, సాక్షాత్తు యేసు క్రీస్తుని బట్టి. అందుకనే బైబిల్ సెలవిస్తుంది, మనమందరం దైవత్వం యొక్క సకల పరిపూర్ణతలో ఎదగటానికి సకల ఉపదేశం దేవుడు మనకిచ్చాడు. ఈ ఉపదేశం ద్వారా క్రీస్తు మనసు తేటగా మీకు బయలుపరచబడుతుంది. కనుక మీరు ఏదైనా కొట్లాడవలసిన సమయం వచ్చినప్పుడు, మీకు ఆవేశం, కోపం వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి అంటే, ఈ ఆవేశం యేసయ్యలో ఉందా? ఆయనలో లేనప్పుడు నాలో ఎందుకు ఉండాలి? నేను ఆయనలా మారాలి అంటే నా ఎదుట ఆయన పెట్టుకోవాలి. దావీదు అంటాడు, ఐ సెట్ మై లార్డ్ బిఫోర్ మీ ఆల్వేస్ 24/7. ఈ దేవుని నా ఎదుట పెట్టుకున్నాను. ఎందుకు పెట్టుకున్నావంటే, నాలో ఉన్న బలహీనత, కొరత యేసయ్యలో ఉందా? అది లేకపోతే నాలో ఉండకూడదు అన్న తీర్మానంతో ముందుకు సాగవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. నేను ఒక వ్యక్తి నన్ను క్షమాపణ అడిగినా క్షమించాను అని నేను అంటున్నానా? ఈ గుణం ప్రభులో ఉందా? యేసు ప్రభు ఎవరినైనా క్షమించకుండా ఉన్నాడా? అప్పుడు ఆయనలో లేని గుణం నాలో ఎందుకు ఉండాలి? నేను ఆయనకు సమానత్వం కలిగిన వానిగా ఎదగాలి. అలా ఎదగాలంటే యేసయ్యలో ఉన్న పరిపూర్ణత అంత నాలోనికి రావాలి. ఇదే మన రాత్రి పగలు మనం చేయవలసిన ప్రార్థన. అఫ్ కోర్స్ అనేక బలహీనతలు, అనేక కొరతలు, అనేక షార్ట్ కమింగ్స్ వీ హ్యావ్ ఇన్ అవర్ లైఫ్. అయితే ప్రభు చెప్తున్న మాట, ఆయన ఎదుట నిలబెట్టుటకు ఆయన శక్తి గలవాడై ఉన్నాడు. చేతులెత్తి స్తోత్రం చెప్తారా? చెప్తారా గట్టిగా? నా ప్రభు అయిన యేసు క్రీస్తు మచ్చ, మహిమ, డాగు, కలంకము లేని, ముడత లేని మహిమ గల సంఘము కొరకు ప్రభు రానే ఉన్నాడు. ఏ కొరత లేకుండా ఆయన ఎదుట నిలబడవలసి ఉంది. అలాంటి కృప మనం పొందుకుందాం. రోజు రోజు మనం సిద్ధపడదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. అందరూ చేతులెత్తి ఆమేనంటారా? చెప్దాం గట్టిగా, ఇంకా గట్టిగా. దీని కొరకే మనం పోరాడాలి.